ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, రాబోయే 24 గంటల్లో అదృష్టం శత్రువుల కంటే మీ వైపే బలంగా నిలబడుతుంది. ఈ రోజు ఉదయం కన్ను తెరవగానే తెలియని ఏదో ఒక కంగారు మిమ్మల్ని చుట్టుముట్టినా, లేదా ఈ రోజు ఏదో కొత్తగా జరగబోతుందని ఏ కారణం లేకుండా అనిపించినా ఆ భావనను అస్సలు తేలిగ్గా తీసుకోకండి. ఎందుకంటే ఈ రాబోయే 24 గంటల్లో అదృష్టం మీతో ఒక వింత ఆట ఆడబోతుంది. అందులో మీ శత్రువులు వేసిన అతిపెద్ద ఎత్తుగడ వాళ్లకే తిరగబడుతుంది. స్నేహితులారా, వీడియోలకి వెళ్లే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు కామెంట్ సెక్షన్ లో హరహర మహాదేవ జై పార్వతీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది ఒక పదం కాదు, ఆ భగవంతుడితో ఏకం చేసే ఒక అత్యంత మహాపవిత్ర మంత్రం. స్నేహితులారా, అయితే ఒక నిమిషం ఆగండి. మరి స్నేహితులారా, అసలైన ఆశ్చర్యకరమైన విషయం ఇంకా ముందే ఉంది. ఈ రోజు జరగబోయేది కేవలం మీ గెలుపుకి మాత్రమే కాదు, నెలల తరబడి మీరు గ్రహించలేకపోయిన ఒక దాగి ఉన్న నిజానికి సంకేతం కూడా. నిశ్శబ్దంగా మీ దారికి అడ్డుపడాలని చూసిన వారు, మీ ఎదుదల చూసి ఈర్ష్యపడిన వాళ్ళు, లేదా మీ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి ఈ రోజు సాధారణమైన రోజు కాదు. వాళ్లల్లో ఒకరి జాతకం ఈ రోజున అకస్మాత్తుగా తిరగబడుతుంది, అది కూడా మీకు అనుకూలకంగా. అందుకే ఈ సమయమంతా మీ చుట్టూ ఎవరు నవ్వుతున్నారు, ఎవరు అకస్మాత్తుగా మౌనమైపోయారో గమనిస్తూ ఉండండి. ఒక క్షణం కూడా మీ దృష్టిని మళ్లించవద్దు. గుండెపై చెయ్యి వేసుకొని ఒక మాట చెప్పండి. గత కొన్ని రోజులుగా కష్టం మీరు పడుతున్నారు, కానీ ఫలితం మాత్రం వేరే ఎవరో అనుభవిస్తున్నారని మీకు పదే పదే అనిపిస్తుందా? మీ ప్రతి మంచి ప్రయత్నానికి ఏదో ఒక అదృశ్య శక్తి గోడల అడ్డుగా నిలబడుతున్నట్లు అనిపించిందా? మీ సమాధానం అవును అయితే కామెంట్ సెక్షన్ లో మాకు తెలియజేయండి. ఈ రోజు మాట నేరుగా మీ జీవితానికే సంబంధించింది, కానీ జాగ్రత్త. ఇప్పుడు నేను చెప్పబోయే సంకేతాన్ని చాలా మంది విన్నా కూడా పట్టించుకోకుండా వదిలేస్తారు. అదే వాళ్ళు చేసే అతిపెద్ద పొరపాటు అవుతుంది. ఈ రోజు మొదటి భాగంలో ఏదైనా పాత జ్ఞాపకం అకస్మాత్తుగా మీ మనసులోకి వచ్చినా, పాత పరిచయస్తుడు గుర్తుకు వచ్చినా, లేదా నెలలుగా మాట్లాడని వ్యక్తి పేరు ఏ కారణం లేకుండానే మీ మనసులో తిరుగుతున్నా, అది కేవలం యాదృచ్ఛికం మాత్రమే కాదని అర్థం చేసుకోండి. అది ఈ రోజు నుండి మొదలయ్యే ఒక పెద్ద మార్పుకి మొదటి సంకేతం. ఇక్కడే చాలా మంది పొరపాటు పడతారు, ఎందుకంటే అదృష్టం ఎప్పుడు ఆర్భాటంతో రాదు. చాలా సార్లు అది నిశ్శబ్దంగా అడుగులు వేసుకుంటూ వస్తుంది. దాన్ని ఎవరు గుర్తుపడతారో వాళ్లే ముందుకు వెళ్తారు. ఇప్పటి వరకు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే నాదొక చిన్న విజ్ఞప్తి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మరియు కామెంట్ సెక్షన్ లో మరియు నిజమైన భక్తితో ఓం నమః శివాయ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కేవలం శ్రద్ధ, సానుకూల సంకల్పంతో తమ జీవితంలో పెద్ద మార్పును అనుభవించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు శ్రద్ధగా వినండి. 24 గంటల్లో మీ జీవితంలో 2 దారులు ఒకేసారి తెరుచుకుంటున్నట్లు కనిపిస్తాయి. మొదటి దారి చాలా సులభంగా అనిపిస్తుంది, కానీ దాని వెనక ఒక భ్రమ దాగి ఉంటుంది. రెండవ దారి కాస్త కష్టంగా అనిపిస్తుంది, కానీ అక్కడే మీ అసలైన విజయం దాగి ఉంటుంది. విచిత్రం ఏమిటి అంటే, మీరు ఆ మొదటి దారినే ఎంచుకోవాలని మీ వ్యతిరేకులు కోరుకుంటారు. సరిగ్గా ఇక్కడే పార్వతీపతి అనుగ్రహంతో అదృష్టం తన పెద్ద ఆటకు ఆడబోతుంది. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం వేరే వ్యక్తి వేసిన పూర్తి ప్రణాళికను తలకిందులు చేయగలదు. బహుశా మీకు ఇప్పటికీ దీని గురించి అంచనా లేకపోవచ్చు, కానీ ఈ రోజు మిమ్మల్ని బలహీనుడిగా భావిస్తున్న వ్యక్తి సాయంత్రం కల్లా మీ విజయాన్ని చూసి లోపల కలవరపడడం మొదలు పెడతారు. కానీ స్నేహితులారా, ఎందుకంటే ఈ రోజు దాగి ఉన్న సంకేతం కూడా అందబోతుంది. దాన్ని కేవలం తమ మనసు మాటను వినేవాళ్లు మాత్రమే గుర్తుపట్టగలరు. ఈ రోజు మీకు అకస్మాత్తుగా ఏదైనా పక్షి పదే పదే కనిపిస్తే, ఏదైనా పాత పాట వినిపిస్తే, ఎవరో తెలియని వ్యక్తి చెప్పే సాధారణ మాట మీ మనసును తాకితే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలా సార్లు దేవుడు చాలా సాధారణ రూపంలోనే సంకేతాలిస్తాడు. ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఒక విషయం, మీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను పైకి మీ మేలు కోరేవాడిలా కనిపిస్తారు, కానీ లోపల మీ ప్రతి ఎదుగుదలపై కన్నేసి ఉంచాడు. మీ ప్రతి చిన్న విజయం అతనికి ఇబ్బంది కలిగిస్తుంది, కానీ ఈ రోజు అతని ప్రణాళికే అతనిపైకే తిరగబడవచ్చు. అందుకే ఈ రోజు మీరు ఏ గొడవల్లోనూ తొందరపడకూడదు. గుర్తుంచుకోండి, అదృష్టం మీ వైపు ఉన్నప్పుడు మీరు పోరాడాల్సిన అవసరం లేదు. సమయమే మీ తరపున సమాధానం చెబుతుంది. ఈ సమయంలో మీ మనసులో ఏదైనా ఒక ముఖం మెదులాడుతుంటే దాన్ని బలవంతంగా పక్కకు తోసేయకండి, ఎందుకంటే ఈ రోజు మాట ఆ వ్యక్తికి సంబంధించి ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పని, వ్యాపారాల విషయానికొస్తే, ఈ రోజు మీ కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోయినా నిరాశపడకండి. కొన్నిసార్లు అతిపెద్ద విజయం అందడానికి ముందు అంతా ఆగిపోయినట్టే అనిపిస్తుంది.
అనిపిస్తుంది. కానీ ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు నెమ్మదిగా మీకు అనుకూలకంగా మారడం మొదలవుతాయి. ఏ పనిలోనైతే రోజులుగా ఆటంకాలు ఎదురవుతున్నాయో అక్కడ అకస్మాత్తుగా ఒక కొత్త అవకాశం కనిపిస్తుంది. సరిగ్గా ఇక్కడే మీ శత్రుల ఓర్పు నశించడం మొదలవుతుంది. ఎందుకంటే ఇన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ మీరు ఎలా ముందుకు వెళ్తున్నారో వాళ్లకు నమ్మశక్యం కాదు. కానీ ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం, ఈ రోజు ధనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఏదో ఒక చిన్న వార్త, ఏదైనా సందేశం, సంభాషణ లేదా పాత లేఖ అకస్మాత్తుగా ముందుకు రావచ్చు. మొదటి చూపులో అది సాధారణంగానే అనిపిస్తుంది, కానీ ముందు ముందు ఇదే మీకు లాభాన్ని తెచ్చిపెట్టే కారణం కావచ్చు. కాబట్టి ఈ రోజు ఏ కాగితాన్ని, ఏ సమాచారాన్ని లేదా ఏ సంభాషణను తేలిగ్గా తీసుకోకండి. మరియు ఇప్పుడు గుండె తిట్టవు చేసుకుని వినండి. ప్రేమ విషయాల్లో ఈ రోజు జరగబోయేది గత కొన్ని రోజులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. మీ మనసులో ఎవరి పట్లైన నిజమైన భావన ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి యొక్క శక్తి ఏదో ఒక రూపంలో మీ వైపు ఆకర్షితం కావచ్చు. నేరుగా మాటలు జరగకపోవచ్చు, కానీ ఒక చిన్న సంకేతం మాత్రమే దక్కవచ్చు. ఇద్దరికి తెలిసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా ఆ వ్యక్తి ప్రస్తావన తీసుకురావచ్చు, లేదా నెలలుగా ఆరిపోయిన ఒక ఆశ మళ్లీ చిగురించవచ్చు. కానీ అసలైన రహస్యం ఇంకా బయటకు రాలేదు. ఎందుకంటే సాయంత్రం పడ్డాక ఈ రోజు వాతావరణం పూర్తిగా మారిపోతుంది. సరిగ్గా ఆ సమయంలోనే పరమేశ్వరుడి దయతో అదృష్టం తన అసలైన ఎత్తుగడ వేస్తుంది. దాని గురించి బహుశా మీరు కూడా ఊహించి ఉండరు. ఆ క్షణంలో ఆట తమ చేతుల్లోనే ఉందని మీ శత్రువులు అనుకుంటారు, కానీ నిజం మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. అవును స్నేహితులారా, ఇప్పుడు మీ మనసును పూర్తిగా ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే మనం చేరుకున్న ఈ మలుపు నుండి ప్రతి చిన్న సంఘటన అర్థం మారిపోతుంది. మీరు గమనించే ఉంటారు, కొందరు వ్యక్తులు ఏ కారణం లేకుండా అకస్మాత్తుగా మీ జీవితానికి దూరం అవడం మొదలవుతుంది. అదే సమయంలో మీరు ఎవరి నుంచైతే ఏ ఆశ పెట్టుకోలేదో అలాంటి వాళ్ళు నెమ్మదిగా మీకు దగ్గరవుతారు. చాలా మంది దీన్ని యాదృచ్ఛికం అంటారు, కానీ ఈ రోజు ఇది అదృష్టం కాదు. మీ శత్రుల అతిపెద్ద బలాన్ని వల్ల అతిపెద్ద బలహీనతగా మార్చడానికి అదృష్టం వేస్తున్న ఎత్తుగడ ఇది. కానీ ఇప్పటికీ మీరు ఎప్పుడు ఊహించని ఒక విషయం ఉంది. ఈ రోజు మీ వ్యతిరేకులు నేరుగా వచ్చి మిమ్మల్ని సవాలు చేయరు. మీ మనసులో భయాన్ని పుట్టించడమే వాళ్ళ ప్రయత్నంగా ఉంటుంది. మీరు ఓడిపోతున్నారని, మీ ప్రయత్నాలు వృధా అవుతున్నాయని, ఇక ముందుకు వెళ్లడం కష్టమని మీకు అనిపించేలా చేస్తారు. కానీ ఇదొక వల. ఇందులో చిక్కుకునే చాలా మంది తమ గెలుపును తామే ఓటమిగా మార్చుకుంటారు. అందుకే ఈ రోజు ఎవరి మాటైనా మీ మనసును బాధించినా, మిమ్మల్ని బలహీనుడుగా నిరూపించడానికి చూసినా, లేదా మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసినా వెంటనే స్పందించకండి. ఎందుకంటే సమయం ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తుంది. సమయం కంటే పెద్ద తోడు ఇంకొకటి ఉండదు. ఇప్పుడు నేను చెప్పబోయేదాన్ని జాగ్రత్తగా వినండి. గత కొన్ని రోజుల్లో మీకు పదే పదే ఒకే కల వచ్చినా, లేదా ఏదైనా ఒక ఆలోచన పదే పదే మీ మనసులోకి వచ్చిందా? అలా జరుగుతూ ఉంటే అది కేవలం మీ ఊహ మాత్రమే కాదు. చాలా పరమేశ్వరుడు మన లోపల సంకేతాలు పంపుతుంటారు. ఈ రోజు ఆ సంకేతం మీ దారిని తెరిచే అవకాశం ఉంది, కానీ ఒక నిబంధన ఉంది. ఆ సంకేతాన్ని గుర్తించాలంటే మీరు తొందరపాటును పక్కన పెట్టాలి. ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఒక క్షణం వస్తుంది. ఇప్పుడు అంతా సాధారణంగానే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆ సాధారణంగా కనిపించే క్షణంలోనే మీ అదృష్టం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో బహుశా మీరు ఆ విషయం అర్థం కాకపోవచ్చు, కానీ కొన్ని రోజుల తర్వాత వెనక్కి తిరిగి చూసుకొని, అవును ఇక్కడి నుండే అంతా మారడం మొదలయ్యింది అని అంటారు. మీరు ఇప్పటి వరకు మనతో ముడిపడి ఉంటే మీ ఇష్టదైవం పేరును తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ రోజు ఈ సందేశం ఎవరికి చాలా అవసరమో ఆ వ్యక్తికి చేరుకోవచ్చు. ఇప్పుడు డబ్బు విషయానికి వస్తే ఈ రోజు ఏదైనా పాత నిలిచిపోయిన డబ్బు, పూర్తవని లావాదేవీలు, మర్చిపోయిన అవకాశం లేదా ఏదైనా సమాచారం ముందుకు రావచ్చు. అది మొదటి చూపులో చాలా చిన్నగా అనిపించవచ్చు, కానీ అదే చిన్న విషయం ముందు ముందు మీకు పెద్ద ఉపశమనాన్ని ఇస్తుంది. గుర్తుంచుకోండి, పెద్ద సమృద్ధి ఎప్పుడు చిన్న ప్రారంభంతోనే వస్తుంది. ఈ రోజు మీ అదృష్టం ఆ చిన్న ప్రారంభానికి సంకేతం ఇస్తుంది. కానీ జాగ్రత్త, ఈ రోజు ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే మీ చుట్టుపక్కల ఒక వ్యక్తి ఉన్నారు. అతను మీ ప్రతి మాటను జాగ్రత్తగా వింటాడు, కానీ అతని ఉద్దేశం మీకు సహాయం చేయడం కాదు. అతను మీ ప్రణాళికలను అర్థం చేసుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ రోజు మీ మనసులోని ప్రతి మాటను అందరితో పంచుకోవాల్సిన అవసరం లేదు. ఇదే మీ అతిపెద్ద రక్షణ అవుతుంది. ఇప్పుడు కాస్త మీ జీవితంలో ఎవరైనా దూరమైన వ్యక్తి ఉన్నా, లేదా ఎవరితోనైనా పొరపాటు వచ్చి ఉంటే ఈ రోజు ఆ వ్యక్తి వైఖరిలో మార్పు కనిపిస్తుంది. అతను ఈ రోజు మీ ముందుకు వస్తాడని కాదు, కానీ అతని మనసులో మీ పట్ల ఉన్న కఠినత్వం
తగ్గడం మొదలవుతుంది. ఒకవేళ మీరు ఎప్పటికీ ఒంటరిగా ఉంటే ఈ రోజు సాయంత్రం తర్వాత దక్కే ఒక చిన్న సంకేతం భవిష్యత్తులో ఒక పెద్ద బంధానికి నాంది కావచ్చు. కానీ అసలైన మరుపు ఇక్కడే రాబోతుంది. ఎందుకంటే ఈ రోజు సూర్యుడు అస్తమించిన తరువాత చుట్టూ ఉన్న శక్తి పూర్తిగా మారిపోతుంది. అకస్మాత్తుగా ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా, సందేశం వచ్చినా, పాత పరిచయస్తుడు గుర్తుకు వచ్చినా, లేదా ఎవరైనా అపరిచిత వ్యక్తి కలిసినా దాన్ని సాధారణ సంఘటనగా తీసి పారేయకండి. ఆ సంఘటన వెనకే మీ రాబోయే విజయానికి మొదటి ద్వారం దాగి ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక క్షణం ఆలోచించండి. ఇతరుల సంతోషం కోసం మీ కలలను ఎన్నిసార్లు పక్కన పెట్టారు? సొంత వాళ్ల కోసం ఎన్నిసార్లు త్యాగం చేశారు? కానీ దానికి బదులుగా నిరాశ మాత్రమే మిగిలిందా? అలా జరిగి ఉంటే ఈ రోజు మాటలు నేరుగా మీకోసమే. ఎందుకంటే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో అదృష్టం ఆలస్యంగానైనా న్యాయం ఖచ్చితంగా చేస్తుంది. ఈ రోజు ఆ న్యాయ చక్రం నెమ్మదిగా తిరగడం మొదలయ్యింది. మీ వ్యతిరేకులు మీ దారిలో ఎంత ప్రతికూల శక్తిని వేశారో ఈ రోజు అదే శక్తి తిరిగి వెళ్లి వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. ఏ పోరాటం లేకుండా, ఏ వాదన లేకుండా కేవలం సమయం వల్ల మాత్రమే ఇది జరుగుతుంది. కానీ ఇంకా అత్యంత రహస్యమైన సంకేతం మిగిలే ఉంది. ఈ రోజు రాత్రి పడుకునే ముందు మీ మనసులో అకస్మాత్తుగా ఒకే వ్యక్తి ముఖం పదే పదే మెదిరినా, లేదా కారణం లేకుండా ఏదైనా పాత సంఘటన గుర్తుకు వచ్చినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి. చాలా సార్లు భవిష్యత్తు దారి గతం నుండి మర్చిపోయిన ఒక విషయం గుండానే వెళ్తుంది. మరి స్నేహితులారా, ఇప్పటి వరకు పూర్తిగా బయటకు రాని ఒక రహస్యం ఉంది. అది ఒక ప్రత్యేక సమయం వస్తుంది. అప్పుడు మీ అదృష్టం నిశ్శబ్దంగా మీ వైపు ఒక నిర్ణయం తీసుకుంటుంది. దాని గురించి మీ శత్రువులకు అస్సలు క్లూ కూడా దొరకదు. కానీ ఆ క్షణంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే తొందరపాటులో చేసే ఒక చిన్న పొరపాటు ఆ వరాన్ని కొంతకాలం వాయిదా వేయవచ్చు. అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ రోజు మీరు ఎవరినైతే అత్యంత శక్తివంతుడిగా భావిస్తున్నారో ఆ వ్యక్తి రాబోయే సమయంలో మీ విజయానికి అతిపెద్ద సాక్షిగా మారుతున్నాడు. కానీ దానికి ముందు ఒక దాగి ఉన్న సంకేతం బయటికి రాబోతుంది. అది మీ విజయం ఎంత పెద్దది కాబోతుందో నిర్ణయిస్తుంది. ఆ సంకేతాన్ని గుర్తుపట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బహుశా ఈ రోజు ఆ జాబితాలో మీ పేరు కూడా చేరుతుంది. అవును స్నేహితులారా, ఇప్పటి వరకు మీరు విన్నది ఆ మార్పు యొక్క సవ్వడి మాత్రమే. కానీ ఇప్పుడు ఏ రహస్యం వెనుక ఉన్న ముసుగు తొలగిపోతుందో అది మీ జీవితంలోని ఆ సంఘటనలకు సంబంధించినది. వాటి కోసం మీరు చాలా కాలంగా వెతుకుతున్నారు. చాలా సార్లు మనిషి తన ఓటమి ఎదుటివారి బలం వల్ల జరిగిందని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే సమయం ఇంకా అతనికి అనుకూలకంగా రాకపోవడమే. ఈ రోజు అదే సమయం మలుపు తిరగడం మొదలవుతుంది. కానీ ఈ సమయంలో మీ మనసులో స్వల్పంగా కంగారు అనిపిస్తుంటే దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అదృష్టం పెద్ద మార్పును తెచ్చేటప్పుడు మనసు ముందే ఆ సవ్వడిని అనుభవిస్తుంది. ఈ రోజు మీ జీవితంలో ఒక సంఘటన జరగవచ్చు. అది మొదటి చూపులో సాధారణంగానే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తరువాత అదే సంఘటన మీ అతిపెద్ద విజయానికి ప్రారంభమని నిరూపించబడుతుంది. ఎవరైనా వ్యక్తి అకస్మాత్తుగా తన ప్రవర్తనను మార్చుకోవచ్చు, లేదా ఏదైనా పాత వివాదం మీరు ప్రయత్నించకుండానే సద్దుమణగవచ్చు, లేదా మీరు ఆశ వదిలేసుకున్న అవకాశం మీ ముందుకు రావచ్చు. ఇక్కడే మీకు ఓర్పు చాలా అవసరం. ఎందుకంటే మీరు మునపటిలాగే మళ్లీ విరిగిపోతున్నారని మీ శత్రులు ఇంకా అనుకుంటున్నారు. మీరు అలిసిపోయారని, ఓడిపోయారని, ఇక ముందుకు వెళ్లలేరని వాళ్ళు భావిస్తున్నారు. కానీ మీ అదృష్టం నిశ్శబ్దంగా మీకోసం కొత్త దారిని తెరవడం ప్రారంభించిందని వాళ్ళకు తెలియదు. స్నేహితులారా, ఈ రోజు ఎలాంటి వాదనలు, కోపం లేదా కఠినమైన మాటల జోలికి వెళ్లకండి. చాలా సార్లు విజయం ముందే నిలబడి ఉంటుంది. కానీ ఒక క్షణం కోపం దాన్ని దూరం చేస్తుంది. ఈ రోజు మీ అతిపెద్ద బలం మీ ప్రశాంతతే. ఇదే విషయం మీ శత్రులను ఎక్కువగా కలవర పెడుతుంది. ఎందుకంటే మీరు ఎదుటి దాడి చేశారని వాళ్ళు ఆశించరు. కానీ మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళు వేసిన ఎత్తుగళ్లే వాళ్ళకు ఇబ్బందిగా మారతాయి. మీరు ఇప్పటి వరకు చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో నా అదృష్టం నాకు తోడుగా ఉంటుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే సానుకూల సంకల్పం చాలా సార్లు మనసును బలాన్ని రెట్టింపు చేస్తుంది. ఈ రాశిఫలం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరియు స్నేహితులారా, ఈ రోజు కొందరు పెద్దల చిన్న సలహా మీకు చాలా ముఖ్యమైనదిగా నిరూపించబడుతుంది. మొదట్లో అది సాధారణ విషయమే అనిపిస్తుంది. కానీ ముందు ముందు ఆ సలహా మిమ్మల్ని ఒక పెద్ద సమస్య నుండి కాపాడుతుంది. మీరు ఏదైనా కొత్త అవకాశం కోసం ఎదురు చూస్తుంటే ఆశ కోల్పోకండి. ప్రస్తుతం అంతా కంటికి కనిపించకపోవచ్చు. ఎందుకంటే చాలా సార్లు అదృష్టం తెర వెనుక పనిచేస్తుంది. సరైన సమయం వచ్చినప్పుడు ఫలితం అకస్మాత్తుగా అందరి ముందుకు తెస్తుంది. కానీ అసలైన రహస్యం ఏమిటి అంటే ఈ రోజు మధ్యాహ్నం నుండి రాత్రి మధ్య ఒక సమయం వస్తుంది.
వస్తుంది. అప్పుడు మీకు 2 వార్తలు అందవచ్చు. మొదటి వార్త సాధారణంగా ఉంటుంది, కానీ రెండవ వార్త మీ మనసులో ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుంది. ఇక్కడే చాలా మంది భయపడతారు. మీరు భయపడకూడదు, ఎందుకంటే ఆ రెండో వార్తే ముందు ముందు మీకు లాభాన్ని తెచ్చిపెడుతుంది. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే, ఎవరైనా మిమ్మల్ని ఏ కారణం లేకుండా దూరం పెట్టి ఉంటే, లేదా మీ భావనలను అర్థం చేసుకోకుండా నిర్ణయం తీసుకుని ఉంటే, ఈ రోజు మొదటిసారిగా వ్యక్తి మనసులో మీ లోటు అనిపించడం మొదలవుతుంది. ఈ మార్పు బయటకు వెంటనే కనిపించకపోవచ్చు, కానీ లోపల నుండి అతని ఆలోచన మారడం మొదలవుతుంది. ఒకవేళ మీ జీవితంలోకి ఇప్పటి వరకు ఎవరు రాకపోతే, ఈ రోజు రాత్రి తర్వాత మీ జాతకంలో ఒక కొత్త కలయిక నెమ్మదిగా బలపడడం మొదలవుతుంది. స్నేహితులారా, చాలా తక్కువ మంది మాత్రమే అర్థం చేసుకునే ఇంకొక మాట ఉంది. ఈ రోజు ఏదైనా చిన్న పిల్లవాడు మిమ్మల్ని చూసి నవ్వినా, ఎవరైనా పెద్దవాళ్లు అకస్మాత్తుగా దీవించినా, లేదా ఏ పరిచయం లేని వ్యక్తి వచ్చి సహాయం చేసినా, దాన్ని కేవలం యాదృచ్ఛికం అనుకోకండి. చాలా సార్లు పరమేశ్వరుడు మనుషుల ద్వారానే తన సంకేతాలు పంపుతారు. బహుశా ఈ రోజు ఆ సంకేతం మీకోసమే కావచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే మాట విని చాలా మంది ఆశ్చర్యపోతారు. మీ శత్రువులలో ఒక వ్యక్తి ప్రస్తుతం తన నిర్ణయాల పట్ల తాను గందరగోళంలో ఉన్నాడు. అతను బయట ఎంత బలంగా కనిపిస్తాడో, లోపల నుండి అంతగా అస్థిరపడిపోయాడు. అతను మీ కోసం వేసిన ప్రణాళిక ఫలితమే ఇప్పుడు అతని ముందు నిలబడడం మొదలయ్యింది. అందుకే రాబోయే కొద్ది సమయంలో కొంతమంది ప్రవర్తన అకస్మాత్తుగా మారడం మీరు చూశారు. కొందరు అతిగా తీపి మాటలు మాట్లాడతారు, కొందరు అకస్మాత్తుగా మిమ్మల్ని మెచ్చుకుంటారు, కొందరు ఏ విచారం లేకుండా మీకు దగ్గర అవ్వడానికి చూస్తారు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి నవ్వు నమ్మకానికి యోగ్యమైనది కాదు. అందుకే ఈ రోజు మీ ప్రణాళికలను ఎవరి ముందు విప్పవలసిన అవసరం లేదు. ఇప్పుడు మీ శ్వాసను ప్రశాంతంగా ఉంచుకోండి, ఎందుకంటే ఈ రోజున దగ్గర పడే కొద్దీ మీ అదృష్టం అంత వేగంగా మలుపు తిరుగుతుంది. కానీ సరిగ్గా అదే సమయంలో ఒక చిన్న పరీక్ష కూడా ఉంటుంది. ఏదైనా నిర్ణయం వెంటనే తీసుకోవాలని మీకు అనిపిస్తుంది, కానీ సరిగ్గా అక్కడే ఆగిపోండి. తొందరపడకండి, ఎందుకంటే కొన్ని క్షణాల తర్వాత అదే పరిస్థితి మీకు అనుకూలకంగా మారిపోతుంది. అన్నిటికంటే పెద్ద విషయం, దాన్ని చూశాక ఇన్ని రోజులు జరుగుతున్నదేది వృధా కాలేదని మీకు మొదటిసారి అనిపిస్తుంది. కానీ ఆ సంకేతం యొక్క అసలైన అర్థం ఏమిటి? అది శత్రువుల చివరి ఎత్తుగడ ఎలా నీరుగారుస్తుంది. ఈ రహస్యం ఇంకా పూర్తిగా బయటికి రాలేదు. అతిపెద్ద మలుపు ఇప్పుడు మీ వైపే రాబోతుంది. అవును స్నేహితులారా, మనం ఆ సమయానికి చాలా దగ్గరగా వచ్చేసాం. అక్కడ అదృష్టం వేసే అడుగులు ఎంత నిశ్శబ్దంగా ఉంటాయో శత్రువులకు అసలు ఊహ కూడా అందదు. చాలా మంది విజయం ఎప్పుడూ ఆర్భాటంతోనే వస్తుందని అనుకుంటారు, కానీ నిజమేమిటంటే అతిపెద్ద విజయం తరచుగా ఎదుటి వ్యక్తి తన గెలుపును వేడుక చేసుకోవడానికి సిద్ధపడుతున్న సమయంలోనే దగ్గర పడుతుంది. మీ గత కొన్ని రోజులను గుర్తు చేసుకుంటే, ఏ తప్పు చేయకపోయినా మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలు లేవా? మీరు ఎవరికి కీడు కోరుకోలేదు, అయినా కొందరు మీ దారిలో అడ్డంకులు సృష్టించారు. కొందరు మీ కష్టానికి వచ్చిన పేరును లాక్కోవాలని చూశారు, కొందరు మీ పరువు తీయాలని చూశారు, మరికొందరు మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని చూశారు. కానీ ఈ రోజు కాలచక్రం సరిగ్గా ఆ దిశలోనే తిరుగుతుంది, ఎక్కడైతే న్యాయం మీకోసం ఎదురు చూస్తుందో. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఈ రోజుటి అత్యంత ముఖ్యమైన సంకేతం. ఈ రోజు తర్వాత రాత్రి ప్రారంభ సమయంలో మీకు ఒక మాట వినబడవచ్చు. అది మొదట మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెడుతుంది. మళ్ళీ ఏదో కొత్త సమస్య వచ్చి పడుతుందని మీకు అనిపిస్తుంది. కానీ సరిగ్గా ఆ క్షణంలో మీరు భయపడకూడదు, ఎందుకంటే చాలా సార్లు పరమేశ్వరుడు మొదట పరీక్షను చూస్తారు, ఆ తర్వాతే వరాన్నిస్తాడు. ఈ రోజు కూడా సరిగ్గా అలాగే జరుగుతుంది. మీరు ఏ సమస్యను చూసి సంకటం అనుకుంటున్నారో అదే ముందు ముందు మీ పాలిట అతిపెద్ద అవకాశంగా మారుతుంది. గుర్తుంచుకోండి, ఈ రోజు మీ విజయం ఎవరినో ఓడించడం ద్వారా కాదు, మిమ్మల్ని మీరు నిగ్రహించుకోవడం ద్వారా దక్కుతుంది. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకొని మాటలపై నియంత్రణ కలిగి ఉండి ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోకపోతే మీ శత్రువుల ప్రణాళిక అంతా దానంతట అదే చెల్లాచెదురవుతుంది. వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోలేని విషయం ఇదే. మిమ్మల్ని కోపానికి గురి చేయవచ్చని వాళ్ళు అనుకుంటారు, మీరు తొందర పడతారని అనుకుంటారు, మీరు ఓటమి ఒప్పేసుకుంటారనుకుంటారు. కానీ మీ అదృష్టం వాళ్ళ అంచనాలన్నీ తలకిందులు చేయాలని నిశ్చయించుకుంది. మీరు ఇప్పటి వరకు పూర్తి నమ్మకంతో చూస్తూ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో సత్యమే గెలుస్తుంది అని తప్పకుండా కామెంట్ చేయండి. స్నేహితులారా, ఈ రోజు ఏదైనా చిన్న పొదుపు, పాత లేక నిలిచిపోయిన లాభం లేదా ఒక చిన్న అవకాశం ముందుకు రావచ్చు. దాన్ని ఇతరులు పెద్దగా పట్టించుకోరు, కానీ మీరు తెలివితో వ్యవహరిస్తే అదే అవకాశం రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేసే పునాది అవుతుంది. కానీ జాగ్రత్త, ఏ ఆశకు పోయి పెద్ద నిర్ణయం తీసుకోకండి, ఎందుకంటే మీ అదృష్టం సరిగ్గా అనుకూలక సమయం వచ్చినప్పుడే సరైన అవకాశాన్ని ఇస్తుంది. తొందరపడవలసిన అవసరం లేదు.
లేదు. ఈ రోజున మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ మనసు అంతరంగాన్ని ఖచ్చితంగా వినండి. అకస్మాత్తుగా ఏదైనా పాత విషయం గుర్తుకు వచ్చినా, ఏదైనా పాత ముఖం కళ్ల ముందు కదిలినా, ఏ కారణం లేకుండా మనసు ప్రశాంతంగా అనిపించినా ఇది కేవలం జ్ఞాపకం మాత్రమే కాదని అర్థం చేసుకోండి. మీ జీవితంలో ఒక కష్టమైన అధ్యాయం నెమ్మదిగా ముగిసి ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని జరుగుతున్న సిద్ధాంతమని గుర్తుంచుకోండి. మరి స్నేహితులారా, మీ శత్రువులు మీకోసం ఏం తలిచారో, మీ దారిలో ఏ అడ్డంకులు నిలిపారో, ఏ ప్రతికూలతను వ్యాపింపజేశారో ఈ రోజు నుంచి దాని ప్రభావం నెమ్మదిగా తుడిచిపెట్టుకుపోతుంది. ఈ మార్పు ఒకే రోజులో పూర్తిగా కాకపోవచ్చు, కానీ దాని ప్రారంభం ఈ రోజే జరుగుతుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన కొందరు మళ్లీ తిరిగి రావడానికి ప్రయత్నిస్తారు. మిమ్మల్ని బలహీనంగా భావించిన వాళ్లే మీ ఎదుగుదల చూసి ఆశ్చర్యపోతారు. మీ అతిపెద్ద విజయం ఎవరికో సమాధానం చెప్పడం లేదు, మీ గమ్యాన్ని చేరుకోవడంలో ఉంది. అందుకే ఈ రోజున విశ్వాసంతో, ఓర్పుతో, సానుకూలతో, ఆలోచనతో గడపండి. పార్వతీ పరమేశ్వర్లపై నమ్మకం ఉంచండి. మీ కర్మపై విశ్వాసం ఉంచండి. సమయం మారినప్పుడు ఎంతటి బలమైన శత్రువైనా ఏమీ చేయలేడని మర్చిపోకండి. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో మీ గ్రహ దోషాలు, శత్రు బాధలు తొలగి పరిపూర్ణ విజయం దక్కడానికి ఈ రోజు చేయవలసిన పరిహారం: ఈ రోజు ఉదయం సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి పచ్చిపాలు, కొద్దిగా నీటిని కలిపి అభిషేకం చేయండి. పరమేశ్వరుడికి 5 లేదా 11 మారేడు దళాలను ఓం నమః శివాయ అనే మంత్రాన్ని స్మరిస్తూ జపించండి. సాయంత్రం ప్రదోష వేళల్లో శివాలయంలో గాని లేదా ఇంట్లోని పూజా మందిరంలో గాని శివుడి ముందు ఆవునేత దీపం వెలిగించండి. వీలైతే ఈ రోజు కొద్దిగా బియ్యం, పాలు లేదా పంచదార వంటి తెల్లటి పదార్థాలను దానం చేయండి లేదా ఆవుకు తినిపించండి. దీనివల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి అనుకూలక ఫలితాలు వేగంగా వస్తాయి. పరమేశ్వరుడు, పార్వతీదేవి ఆశీస్సులతో మీ ప్రతి అడుగు విజయం వైపు పడాలని, మీ జీవితంలో సుఖ సంతోషాలు, సకల సమృద్ధి పెరగాలని కోరుకుంటున్నాము. ఏ కారణం లేకుండా కొందరు మీ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయబోతున్నారు, ఎవరిని కలిశారు, ఏ ప్రణాళికపై పనిచేస్తున్నారు అని అడుగుతున్నారా? గత కొన్ని రోజుల్లో అలా జరిగి ఉంటే ఈ రోజు నుండి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రతి ప్రశ్న మీపై ఉన్న శ్రద్ధతో అడిగేది కాదు. కొన్ని ప్రశ్నలు మీ భవిష్యత్తును అంచనా వేయడానికి కూడా అడుగుతారు. కానీ భయపడకండి, ఇక్కడే మీ అదృష్టం మీకు రక్ష కవచంలో నిలబడుతుంది. మీ ప్రణాళిక తెలుసుకోవాలనుకున్న వాళ్లే తమ సొంత చిక్కుల్లో పడిపోయే అవకాశం ఉంది. విచిత్రం ఏమిటంటే తమ ఓటమి ఎప్పుడు మొదలైందో కూడా వాళ్ళకి తెలియదు. మరి స్నేహితులారా, అందరికీ ధన్యవాదాలు.